అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా ఒక లక్షణం ఉంటుంది. అక్కడక్కడ భిన్న స్వరం వినిపించినా, అప్పుడప్పుడు వ్యతిరేక స్వరం కనిపించిన వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే భావించే ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూటమి నేతల్లో, ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఇది చాలా క్లియర్గా మనం చూడొచ్చు. తాజాగా ఎన్టీఆర్ తల్లి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చాలా ఘాటైనటువంటి పదజాలంతో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ తల్లిని అవమానించారు. ఆ వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్న వాయిస్ తనది కాదని తొలుత చెప్పారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్తున్నట్టు కూడా దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు. కానీ దగ్గుపాటి ప్రసాద్ వీడియోలో క్షమాపణలు కాదు, బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే అన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టుదల. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు టీడీపీ అధిష్టానం చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇమేజ్ ఉన్న సినీ హీరోకి సంబంధించినటువంటి విషయంలో తన పార్టీ ఎమ్మెల్యే కొంత శృతి మించి వ్యవహరించినప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకత్వం సాగుతోంది. అందుకే అలా దగ్గుపాటి ప్రసాద్తో మాట్లాడించడం వెనక టీడీపీ నాయకత్వం ఉంది అనే అభిప్రాయం బలపడుతోంది. వాస్తవానికి దగ్గుపాటి ప్రసాద్ అంత ధైర్యం చేశారంటే, ఎన్టీఆర్ తల్లిని అవమానించేదానికి కూడా తెగబడ్డారంటే దీనంతటికీ ఆ పార్టీ అధిష్టానం ఆశీస్సులే ముఖ్య కారణం అనే మాట బలంగా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో కూడా దగ్గుపాటి ప్రసాద్ని పిలిపించిన చంద్రబాబు ఆయనకి హితబోధ చేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పించడం ద్వారా సమస్య పరిష్కారానికి పూనుకోవాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. దాంతో ఈ వివాదం మరింత రాజుకుంటోంది. ఏకంగా దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ని ముట్టడించేదానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యేటంత వరకు వెళ్ళింది. ఇలా ఫ్యాన్స్ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సమయంలోనైనా ప్రభుత్వం సంయమనంతో సాగాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ వివాదాన్ని మరింత రాజేదేశడానికి పూనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద దాడికి పూనుకుంది. లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం జరిగింది. చాలామంది కార్యకర్తల్ని అరెస్టు చేసేటంత వరకు వెళ్ళింది. ఇట్టా మొత్తం వివాదాన్ని సమసిపుచ్చుదాం అనే ధోరణిలో కాకుండా మరింతగా రాజేద్దాం అనే తీరుతో టీడీపీ అధిష్టానం సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ చివరికి అనివార్యంగా విపక్ష వైఎస్ఆర్సీపీ వైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొగ్గేలా దారితీస్తుంది. ఎందుకంటే సహజంగా శత్రువు మిత్రుడు కాబట్టి, ఇప్పుడు ఎన్టీఆర్ నేరుగా రాజకీయ రంగప్రవేశం చేయలేదు కాబట్టి అనివార్యంగా వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్లో పెరుగుతున్నటువంటి ఈ అసంతృప్తి, అసమ్మతి, వ్యతిరేకత ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడడం అనివార్యం. తద్వారా ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాంప్ని వైఎస్ఆర్సీపీ వైపు మళ్లించడంలో టీడీపీ నాయకత్వం విశేషంగా శ్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తన ప్రత్యర్థికి బలం చేకూర్చేలా, తమ గూటి పక్షుల్ని కూడా అటువైపు మళ్లించేలా టీడీపీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలే ఆశ్చర్యకరంగానూ ఆసక్తిగానూ మారుతున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ సారథ్య వ్యవహారం మీద కన్నేశారు. ఇప్పుడు టీడీపీ నాయకత్వం మార్పిడి దిశలో ఉంది. ఇప్పటికే నారా లోకేష్ అన్నింటా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తానే ఏకఛత్రాధిపత్యంగా సాగాలని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కలకలం సృష్టించే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ప్రయత్నానికి టీడీపీ నాయకత్వం మరింత ఆజ్యం పోసేలా సాగుతోంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి మరింత ప్రయోజనం చేకూర్చేలా టీడీపీ నాయకత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దోహదపడుతున్నాయనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ని టీడీపీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి తపనలో ఎన్టీఆర్ని దూరం చేసుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ వైపు అతని క్యాంపు మొగ్గు చూపేదానికి తగ్గట్టుగా టీడీపీ నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది టీడీపీకే అంతర్గతంగానే కాకుండా బాహాటంగా ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీకి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.